ఆ శాసనమును రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును, అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా అన్నాడు. యెహోవా మనకు శాసనకర్త. యెహోవా శాసనకర్త దేవుడే. యేసుక్రీస్తు వారు మరలా నేను ఏర్పాటు చేస్తాను, నేను పంపిస్తాను, ఇవన్నీ మాటలు ఉండవు. మరి నేను ఆ నిబంధన చేస్తాను, మరి నీ ద్వారా నిబంధన చేస్తాను, నేను పిలిచాను, నేను పట్టుకున్నాను, నేను నియమించినంటే మాటలు చాలా ఉంటాయి. కాబట్టి దేవుడే తానే మరి క్రీస్తుగా వచ్చినట్లయితే ఈ మాటలు అలా మాట్లాడటం అనేది లేఖనానుసారంగా అది వ్యతిరేకంగా కనబడుతున్నాయి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి మరి ప్రియులైనటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా శుభములు వందనాలు. ఈ దినము లేఖనాల్లో నుంచి ఒక అంశాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే మరి నిన్నటి దినము ఒక సహోదరుడు మరి నేను ఒక మెసేజ్ పెట్టినప్పుడు ఒక కామెంట్ పెట్టాడు. ఆ మెసేజ్ ఏంటంటే సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని ఒక అంశం పెట్టినప్పుడు దాని గురించి కామెంట్ పెట్టి ఆ సహోదరుడు ఏమన్నాడంటే, ఎస్ రవికుమార్ పాస్టర్ గారు మరణ శాసనము రాసిన వాని మరణము గురించి మెసేజ్ చేయండి, మీ వివరణ చాలా బాగుంటుంది అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు. కాబట్టి సహోదర, మరి ఈ దినాన నువ్వు కోరినట్టుగా మరణ శాసనము గురించి ఆ లేఖనాల్లో ఉన్నటువంటి మాటను ధ్యానించుకుందాము. చక్కగా మరి మీ దాకా వస్తే చక్కగా చూసి కామెంట్ పెట్టండి. ఈ మాట ఎక్కడుందంటే మనకు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుంటే చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఇంకా అంతకు ముందు వచనాలు కూడా 11 నుంచి మొత్తం 23-22 వచనాలు దాకా చదివితే ఈ ప్యాసేజ్ మొత్తం కూడా చక్కగా మరణ శాసనం గురించి మరి దాని గురించిన సంపూర్ణ వివరణ ఉన్నది. అది చదవండి. అయితే నేనైతే 16-17 వచనాలు చదువుతున్నాను. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యకము. ఆ శాసనమును రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును, అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ మరణ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లుతుంది అనే సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి మరణ శాసనము రాసినవాడు మరి ఎవరు అనేది కనుక మనము లేఖనాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది యేసుక్రీస్తు వారు ఈ మరణ శాసనాన్ని ప్రకటించడం జరిగింది. తర్వాత అపోస్తలులు ఆయన మాటలన్నిటిని కూడా గ్రంథస్థం చేశారు. కాబట్టి ఇక్కడ ప్రకటించడం, రాయటం మాత్రం ఇది క్రీస్తుకు సంబంధించినటువంటి మాటగా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ మాటను బట్టి మరణ శాసనం రాసినవాడు దేవుడే అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనము లేఖనాల్లో ఒక మాట ఉంది, ఆ మాటను చూద్దాము. అయితే ముందు అసలుకి మరణ శాసనము అంటే అసలు శాసనం అంటే ఏమిటనేది మనము కొంచెం లేఖనాల్లో ఉన్నట్టు చూద్దాము. ఎందుకంటే ఈ మాటను ఇంగ్లీష్లో ఎలా రాశారంటే, ఇన్ ద కేస్ ఆఫ్ ఏ విల్ ఇట్ ఈజ్ నెససరీ టు ప్రూవ్ ద డెత్ ఆఫ్ ద వన్ హూ ఈజ్ మేడ్ హిట్. అంటే దీన్ని గ్రీకు పదంలో ఏమన్నారంటే కోవానెట్ ఆల్ అండ్ ఆల్సో ఇన్ వర్షన్ 17 కూడా చూడండి అని అంటున్నాడు. అంటే కోవానెట్ అంటే ఇక్కడ మనకు ఈ మాటకు అర్థం ఏంటంటే అగ్రిమెంటు లేదా ఒడంబడిక లేకుంటే ఒప్పందం అనే మాట మనకు ఖచ్చితంగా, అంటే ఇది ఒక నిబంధన ఒప్పందము అనేటువంటిది మనకు ఇక్కడ ఈ శాసనము అంటే మరణ శాసనం అంటే ఒప్పందమైనటువంటి ఒక నియమాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని ఒక ఇరువురికి మధ్య ఒక ఒప్పందము అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది మరి క్రీస్తు ద్వారా దేవుడు మనకు ఇచ్చినట్టుగా లేఖనాలన్నింటినీ చూస్తుంటే చక్కగా అర్థమవుతుంది. కాబట్టి అసలు ఈ మరణ శాసనానికి మరి కర్త ఎవరు, శాసనకర్త ఎవరా అంటే శాసనకర్త దేవుడే. యేసుక్రీస్తు వారు దేవుడు నియమించినటువంటి కార్యకర్తగా అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కానీ
సంకల్పమంతా దేవునిది, నెరవేర్చిన వాడు మాత్రం యేసుక్రీస్తు వారు అన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి మరి దేవుడు కూడా ముందుగా యెషయా గారి ద్వారా ఒక మాట తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. యెషయా గ్రంథము 33:22. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించెను. ఈ మాటను బట్టి ఈ పదాలన్నీ కూడా యేసుక్రీస్తు వారికి పెట్టి, యేసుక్రీస్తు వారే దేవుడు, ఆయనే శాసనకర్త, ఆయనే న్యాయాధిపతి, ఆయనే మనకు రాజు, ఆయనే మనలను రక్షించెను. ఈ 4 పదాలు క్రీస్తు వారికి పెట్టి యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయనే మరణశాసనం రాశాడు, ఆయనే చనిపోయాడు కాబట్టి ఆయన చెప్పినటువంటి వాడు చనిపోవాలి కాబట్టి ఆయన చనిపోతేనే ఆయన చెప్పినటువంటి నిబంధన మనకు అమల్లోకి వస్తుందన్న సంగతి మరి మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ దేవుడిని తీసుకెళ్ళి యేసుక్రీస్తు స్థానంలో పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ పదాన్ని మనకు ఎలా అర్థం చేసుకోవాలంటే, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త. అంటే యెహోవా న్యాయాధిపతి అంటే దేవుడు స్వయంగా న్యాయాధిపతి, కానీ యేసుక్రీస్తు వారు దేవుడు నియమించినటువంటి న్యాయాధిపతి అని అపోస్తులు తెలియజేశారు. అదేంటంటే అపోస్తుల కార్యాలు 10:42 దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. అంటే యేసుక్రీస్తు వారు దేవుని చేత న్యాయాధిపతినిగా నియమింపబడినవాడు. ఇది మనకు అర్థం కావాలి. దేవుడు స్వయంగా అందరికీ, యేసుక్రీస్తు వారికి కూడా న్యాయాధిపతి, కాకపోతే దేవుడు క్రీస్తును న్యాయాధిపతిగా నియమించాడన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా మరి అన్నిటికీ న్యాయాధిపతి అయినటువంటి దేవునికి ఆయనే లోబడ్డట్టుగా మనకు లేఖనాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మరి ఆయన మరి రాజు రాయబడి ఉంది. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, ఇదిగో రాజు, ఈయనే రాజు కదా అనగానే, యెహోవా కూడా రాజు కదా అనగానే ఈయనే యెహోవా అంటున్నారు. యెహోవా దేవుడు స్వయంగా తనంతట తాను మహారాజు, కానీ మన కొరకు మనందరి నిమిత్తము ఈ లోకంలోనూ పరలోకంలోనూ రాజుగా నియమింపబడినవాడు యేసుక్రీస్తు వారు. దేవుని చేత నియమింపబడినటువంటి రాజు యేసుక్రీస్తు వారు. అలాగనే రక్షకుడు అనే విషయంలో కూడా ఆయన రక్షిస్తాడు, ఈయన రక్షిస్తాడు కాబట్టి ఆయన దేవుడు, ఈయన దేవుడు అనేటువంటి ఆలోచనలో ఉంటున్నారు. కానీ దేవుడు స్వయంగా ఎలాగైనా రక్షించగలడు. క్రీస్తు లేనప్పుడు కూడా అనేక సందర్భాల్లో అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అంతకుముందు మోషే ద్వారా, ఎప్పుడైనా ఏ సందర్భంలో ఎలాగైనా రక్షించగలడు. దేవుడు స్వయంగా రక్షించగలిగిన వాడు దేవుడు. యేసుక్రీస్తు వారు దేవుని వలన సమస్తము నెరవేర్చి మనం రక్షించాడు. దేవుని వలన అంటే దేవుని ఆత్మశక్తి వలన మాత్రమే ఈయన రక్షకుడు. కాబట్టి అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి శక్తి. కాబట్టి ఈయన స్వయంగా రక్షకుడు కాదు, కానీ దేవుడు స్వయంగా రక్షకుడు. ఈయన దేవుని సహాయము ద్వారా మనల్ని రక్షించాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు స్వయంగా రక్షకుడు. యేసుక్రీస్తు వారు దేవుని వలన సహాయం పొంది మనల్ని అందరిని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చి ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని అందరినీ కూడా కాపాడి దేవుని సంకల్పాన్ని అంతటిని కూడా భూమి మీద నెరవేర్చి దేవుని వలన మెప్పు పొందుకొని తిరిగి 3వ దినాన దేవుని చేత లేపబడ్డాడు. ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి ఇంకా మరి శాసనకర్త అంటే సమస్తమునకు కర్త దేవుడే, కానీ క్రీస్తుకు దేవుని ద్వారా మరి అనుగ్రహించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా నెరవేర్చి వాటిని మరి సంపూర్ణంగా దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కర్తగా మనం ఆలోచించాలి తప్ప ఈయన దేవుడని కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ 4 మాటలను బట్టి మరి ఇలా అనుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ దేవుడు ఆయనే అయితే మరలా నేను ఏర్పాటు చేస్తాను, నేను పంపిస్తాను, ఇవన్నీ మాటలు ఉండవు. మరి నేను ఆ నిబంధన చేస్తాను, మరి నీ ద్వారా నిబంధన చేస్తాను, నిన్ను పిలిచాను, నిన్ను పట్టుకున్నాను, నేను నియమించిన మాటలు చాలా ఉంటాయి. కాబట్టి దేవుడే తానే మరి క్రీస్తుగా వచ్చినట్లయితే ఈ మాటలు అలా మాట్లాడటం అనేది లేఖనానుసారంగా అది వ్యతిరేకంగా కనబడుతున్నాయి. కొన్ని మాటలు చూద్దాము. యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాట 42వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా గారు దేవుని మాటను ఇలా చలవిస్తున్నాడు.
గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బంది గృహముల నుండి వెలుపలకు తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడే యేసుక్రీస్తు అయితే ఇంకా ఆయన చేయి పట్టుకోవడం ఎందుకు? మరి నిబంధనగా ఆయన్ని నియమించడం ఎందుకు? ఆయన్ని పిలవడం ఎందుకు? మళ్ళీ కాపాడడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు ఉంటాయండి? కాబట్టి ప్రియ సహోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ప్రత్యేకంగా ఒక నిబంధన చేశాడు. మొట్టమొదట అబ్రహాం గారి ద్వారా ఒక నిబంధన చేశాడు. పాత నిబంధన అంటే ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఆయన సంతానాల నుండి మరి మోషే గారి ద్వారా మరి ధర్మశాస్త్రం ఇచ్చి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మరి మోషే గారి ద్వారా నెరవేర్చి వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చినట్టుగా మనకు తెలుసు. కాబట్టి మరి యేసుక్రీస్తు ద్వారా ఆయన కూడా అబ్రహాం సంతానంలోనే దావీదు సంతానంలోనూ పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఇది భౌతిక సంబంధమైనటువంటిది కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి మరి ఆశీర్వాదాన్ని క్రీస్తు ద్వారా మనకిస్తానని చెప్పి ఎప్పుడో మరి అబ్రహాం గారికే మరి వాగ్దానం చేశాడు. ఆ మాటను మనం చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంది: నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని చేపించేదను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడునని దేవుడు అబ్రహాముతో అనగా, అంటే దేవుడు మొట్టమొదట అబ్రహాం గారిని ఎన్నుకొని ఆయనకు చేసినటువంటి వాగ్దానము మొట్టమొదట మరి మోషే గారి ద్వారా ఆ కాలంలో ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి రాజ్యాన్ని వారికి ఇవ్వటం జరిగింది. తర్వాత కాలంలో ఆ ధర్మశాస్త్రాన్ని మరి నెరవేర్చినటువంటి క్రీస్తు ద్వారా సంపూర్ణంగా కొత్త నిబంధన చేస్తానని చెప్పి ఆయన ఆది నుండి చదివిచ్చాడు. ఆ మాటల ప్రకారంగా నెరవేర్చినట్టుగా మనకు మరి కొన్ని లేఖనాలు ఉన్నాయి. ఆ మాటలను కూడా మనం చూద్దాము. ఇర్మియా గారి ద్వారా ఏమంటున్నాడంటే మళ్ళా క్రొత్త నిబంధన చేస్తానని, అంటే పాత నిబంధన కాకుండా క్రొత్త అంటే ఆల్రెడీ అది ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు అబ్రహాం గారి ద్వారా, దాన్ని ఇశ్రాయేలుకు నెరవేర్చాడు. ఎందుకంటే మోషే ద్వారా తర్వాత యెహోషువ ద్వారా వాళ్లకు కానాను దేశాన్ని వారికి స్వాచ్ఛ్యంగా ఇచ్చాడు. అది భౌతిక సంబంధమైనది. కానీ మనకు సర్వలోకంలో ఉన్న మానవులు మనందరికీ కూడా యేసుక్రీస్తు ద్వారా మరి సమస్త వంశములు నీ సంతానం వలన ఆశీర్వదింపబడని చెప్పి ఇందాక వాగ్దానం ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఆ వాగ్దానం ప్రకారంగా వారికి భౌతిక సంబంధమైనవి అందరికీ, లోకంలో మనందరికీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే పరలోక పట్టణమే మనకు ఆస్తిగా ఇస్తానని చెప్పి దేవుడు మరి అబ్రహాం గారి ద్వారా వాగ్దానం చేశాడు. అయితే మరి వారికి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రంలో వాళ్ళు ఏం చేశారంటే తప్పిపోయారు, భంగం చేసుకున్నారు. ఎందుకంటే వారికి పెనిమిటి అంటే యజమానుడిగా భరించేవాడిగా వాళ్ళకున్నా కూడా వాళ్ళకి అన్నిటిని ఇచ్చినా కూడా వాళ్ళు మరి యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని భంగం చేశారంటే దాన్ని అనుసరించలేదన్న సంగతి మనకు తెలుసు. అందుకని ఆయన ఇర్మియా గారి ద్వారా ఏమంటున్నాడంటే ఇక రాబోయే దినాల్లో నేను క్రొత్త నిబంధన చేస్తాను అనే మాట చదివిస్తాడు. ఆ మాట చూద్దాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31, 32 వచనాలు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి అని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఈ నిబంధన మరి వారు భంగం చేసుకున్నారు. కాబట్టి మరొక నిబంధన అంటే కొత్త నిబంధన చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మరి కొత్త నిబంధన ఎలాంటిదో మరి కింద వచనాలు కూడా చూస్తే, వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాచెదను, వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడినై ఉందును అన్న సంగతి ఇక్కడ క్రొత్త నిబంధనలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి మరి ఈ మాటలనే పౌలు గారు ఆయన పత్రికల్లో తెలియజేశాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా తెలిసినవాడు కనుక పౌలు గారు రాశాడు, ఇలా అంటున్నాడు. ఆ మాట చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను,
మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయ నేరడు, దానితో మరి ఏమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును, లకును లా సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము నకును, లకును నకును అనే దానికి తేడా ఉంది. ఇక్కడ లా అనేది ప్లూరల్ చూపిస్తుంది, నకును అనే దానికి సింగిల్ చూపిస్తుంది. కాబట్టి ఒక్కని గురించే అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు అంటున్నాడు. ఆ సంతానం ఎవరో కాదు, క్రీస్తు. క్రీస్తు ద్వారానే సమస్త మానవుల యొక్క మరి వంశాలన్నీ కూడా ఆయన ద్వారా పరలోకం రావాలి. ఆయన ద్వారానే నిత్య జీవాన్ని ప్రసాదించాడు దేవుడు. ఈ సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి మరి ఇంకా పౌలు గారు ఇంకేమన్నాడు, కాబట్టి క్రీస్తు ద్వారానే అబ్రహామునకు చేయబడినటువంటి వాగ్దానము ఆశీర్వాదం మనకు వస్తుందన్న సంగతి మనకు గుర్తుండాలి. అలాగే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చిన కూడా చూద్దాం. ఆత్మను గురించిన వాగ్దానము, ఏ వాగ్దానం అంటే భూమి మీద ఉన్నప్పుడు కూడా మనకు ఆ వాగ్దానం పాలు పంపులు పొందాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే రక్షణలోకి వచ్చి బాప్తిసం తీసుకొని మరి మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరికీ ఆత్మ అనేటువంటి వాగ్దానం అనేది చేయబడింది. ఆ విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు అంటే మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపగ్రాహి అయి మనలను మనల్నంటే ఇది ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. అయితే అందులో వారికి అదే విశ్వాసాన్ని మరి క్రీస్తు తర్వాత మనకు కూడా అదే విశ్వాసాన్ని వాళ్ళని కూడా ఏకం చేసినట్టుగా మనకు లేఖనాలని చదువుతుంటే అర్థమవుతుంది. కాకపోతే వాళ్ళకి అక్కడ ఏంటంటే మనకు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించాడనే సంగతి ఇక్కడ పౌలు గారు మరి గలతీయులకు రాసినటువంటి పత్రికలో తెలియజేసినటువంటి మాట. కాబట్టి ఇంకా రోమా పత్రికలో కూడా ఒక మాట అంటున్నాడు, మరి కేవలం వాళ్ళకేనా దేవుడు అంటే మనకి కూడా ధర్మశాస్త్రం ఇచ్చింది ఇశ్రాయేలుకే, మరి వాళ్ళకేనా యెహోవా దేవుడు అంటే లేదు, అందరికీ దేవుడు అనే మాట పౌలు గారు తెలియజేస్తాడు. ఆ మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 30వ వచనం. దేవుడు ఒక్కడే అంటే యూదులకు మాత్రమే దేవుడా, అన్ని జనులకు దేవుడు కాదా అంటే అన్ని జనులకును దేవుడే. ఎందుకంటే దేవుడు ఒకడే కాబట్టి ఆయన అన్ని జనులకు దేవుడే. కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా చేస్తున్నాడు. వారినేమో విశ్వాసం మూలముగా అంటే ధర్మశాస్త్రం మూలముగా వాళ్ళను ఆ కాలంలో, ఇప్పుడు అందరినీ అంటే మనల్నేమో అనిలైనటువంటి మనల్ని కూడా విశ్వాసము ద్వారా అంటే యేసుక్రీస్తుని విశ్వసించుట ద్వారా అనే సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి ఈ విధంగా అందరినీ దేవుడు రక్షించాలన్నది ఆయన యొక్క సంకల్పము. గలతీయులకు రాసిన పత్రిక 3:22లో కూడా ఒక మాట ఉంది. యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించినట్లు లేఖనము అందరినీ పాపములో ఉంచెను అనే మాట ఇక్కడ రాయబడింది. ఎందుకంటే అందరినీ కూడా పాపములోనే అంటే లేఖనము అంటే ఆజ్ఞ వచ్చింది కనుక పాపము లోకంలో ఉంది కాబట్టి ఆ పాపములో అందరినీ మరి బంధించాడన్న సంగతి ఇక్కడ మరి రాయబడింది. ఇక 3వ అధ్యాయం 26లో ఏమన్నాడంటే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అన్న సంగతి ఇక్కడ తెలియజేశాడు. అలాగే గలతీ పత్రిక 3:29లో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం అయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారంగా వారసులై ఉన్నారు అంటే ఇది దేవుడు క్రీస్తు ద్వారా మరి మనలందరినీ కూడా పరలోకంలోకి తన యొద్దకు చేర్చుకోవాలన్నది జగత్తు పునాది వేయబడక ముందే మరి క్రీస్తును తన సంకల్పంలో ఏర్పాటు చేసుకొని దాన్ని అబ్రహాం గారి ద్వారా వాగ్దానం చేసినట్టుగా మనకి ఈ లేఖనాలన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా క్రీస్తు ద్వారా మనందరినీ తనతో సమాధానపరుచుకోవాలనేది మరి దేవుని యొక్క కోరిక. ఇది కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనం చదివితే అక్కడ ఏముందంటే
క్రీస్తు ద్వారా మనలందరినీ తనతో సమాధానపరచుకోవాలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి క్రీస్తు ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభిష్టమాయను. తండ్రి అభిష్టం అంటే తండ్రి కోరిక. ఇంత మాత్రమే కాకుండా మరి యేసుక్రీస్తును సిలువకు అప్పగించి ఆయన సిలువ రక్తము ద్వారానే ఆయన సంకల్పాన్ని మొత్తాన్ని కూడా మనకు తెలియజేసి ఆయన ద్వారానే మనలందరినీ తన యొద్దకు చేర్చుకోవాలని, తన ద్వారా మనలందరినీ కూడా తనకు కుమారులుగా స్వీకరించాలన్నది దేవుని యొక్క కోరిక. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ద్వారానే, ఎందుకంటే మన పాపాలకు ఆయన శరీరం మీద దేవుడు మరి పాపాలన్నిటిని కూడా ఆయన శరీరం మీద మోపినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇదే యెషయా గారు కూడా మరి ఈ విషయాన్ని తెలియజేశాడు ముందుగానే. ఆ మాట కూడా చూద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు చదివితే అక్కడ ఏముందంటే, అతని నోట ఏ కపటము లేదు, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతనికి వ్యాధి కలుగజేశాను అనే మాట ఉంది. వ్యాధి అంటే బాధ అండి. సిలువలో ఘోరమైన బాధను అనుభవించాడు. అది దేవుడే ఆయనకు కలిగించినట్టుగా ఇక్కడ లేఖనం ఉంది. కాబట్టి యెహోవా ఉద్దేశము అంటే యెహోవా సంకల్పము, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతనంటే ఎవరండి? క్రీస్తు వలన సఫలమగును అని ఇక్కడ ఉంది. జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, అంటే తన్ను గూర్చినటువంటి జ్ఞానము చేత యేసుక్రీస్తు వారు అనేకులను నిర్దోషులనుగా చేయును అని యెషయా గారి ద్వారా చలవిస్తున్నాడు. ఎలయనగా మరణము నొందినట్లు అనేకుల కొరకు తన ప్రాణమును దారబోసెను. ఎవరండి? యేసుక్రీస్తు వారు దేవుని యొక్క చిత్త ప్రకారంగా తన ప్రాణాన్ని సిలువలో పెట్టి దారపోసాను అనే మాట ఇక్కడ రాయబడింది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు చేసిన క్రొత్త నిబంధన సర్వలోకంలో ఉన్న మనుషులందరి కొరకని అర్థమైతే చాలా బాగుంటుందండి. ఎందుకంటే దేవుడు క్రీస్తు ద్వారా చేసినటువంటి సంకల్పము ఆయన ద్వారా నెరవేర్చింది దేవుడే. దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆయన చేయి పట్టుకొని మరి ఆయన్ని పిలిచి మరి ఆ కొత్త నిబంధన అనేది క్రీస్తు ద్వారా నెరవేర్చినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుందండి. అదే ఇంతకు ముందు మనం చదువుకున్నాం. ఎక్కడంటే యెషయా గ్రంథం 42లో ఉన్న మాట అదే. ఏమంటున్నాడంటే, గుడ్డివారి కళ్ళు తెరవడానికి, మరి బంధింపబడిన వారిని చెరసాల నుండి తెచ్చుటకును, చీకట్లో నివసించే వారిని బందీ గృహాల్లో ఉన్నవారిని ఎలుపులకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచినాను అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట. పిలిచి నీ చేయి పట్టుకున్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధన అంటే క్రొత్త నిబంధన అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా దేవుడు మరి క్రీస్తు ద్వారానే ఈ యొక్క ఆయన యొక్క సంకల్పాన్ని ముందు ఆయన విధులు ఆయన కార్యక్రమాలు అన్నిటిని కూడా దేవుడు మరి నిర్ణయించి అటన్నిటిని కూడా క్రీస్తు ద్వారా జరిగించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా మరి ఇది ఎప్పటిదయ్యా, ఆయన సంకల్పం ఎప్పటిదయ్యా అంటే మరి లేఖనాన్ని బట్టి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 చదివితే మరి ఇది దేవుడు క్రీస్తు ద్వారా సంకల్పించినటువంటి సంకల్పముగా మనకు అర్థమవుతుంది. తన ప్రియనేయందు అంటే క్రీస్తునందు తాను అంటే దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తాను చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు క్రీస్తుల మనలను ఏర్పరచుకొనేను అంటున్నాడు. కాబట్టి ఈ సంకల్పం అనేది దేవునిది. దాన్ని ప్రకటించి రాయబడినటువంటి ప్రకారము సమస్తమును దేవుని సహాయంతో రాయించింది దేవుడు. అయితే దాన్ని ప్రకటించి దాన్ని నెరవేర్చింది మాత్రం క్రీస్తు అన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి దేవుని సంకల్పం నెరవేర్చిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన చేయబడింది కాబట్టి ఆయన మరణము ద్వారానే అది అమలులోకి వస్తుంది. ఎందుకంటే ప్రకటించిన వాడు కాబట్టి ఆయన మరణిస్తేనే మరి ఆయన చెప్పినటువంటి ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయి అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సమస్త పాపములు పోవాలంటే రక్తం చిందించాలనేటువంటిది సహజంగా అర్థమవుతుంది. ధర్మశాస్త్రం కూడా అదే తెలియజేస్తుంది. కాబట్టి మనందరి పాపములు దేవుని సంకల్పమును నెరవేర్చుటకే నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారి లోకానికి పంపబడటం మనం చూస్తాము. ఆయన ద్వారా మరి సమస్తమును నెరవేర్చి ఆయన మరణం ద్వారా మనకు రక్షణ కార్యక్రమాన్ని సంపూర్తి చేసినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఆయన చెప్పినటువంటి ఆ వాగ్దానాలు కానీ లేకుంటే ఆ నియమాలు కానీ లేకపోతే ఆ విధులు వీటన్నిటిని కూడా
క్రీస్తు ద్వారానే జరిగించాలన్నది దేవుని యొక్క అనాది సంకల్పం. కాబట్టి ఆయన మరణము ద్వారానే ఇవన్నీ చేసి ఆయన తనతో అంటే దేవునితో సమాధానపరచుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మరి ఆయనను మనం స్వీకరించాలంటే ఎలా, ఆయన చెప్పినటువంటి క్రీస్తు చెప్పినటువంటి మార్గం ఏమిటో ఆయన మాటల్లోనే కొన్ని వచనాలు చూద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు ఒకడు కొత్తగా అంటే పైనుండి అంటే ఆత్మ నుండి అని క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్పాను. అలాగే 6వ వచనం. శరీరం వలన జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు అయి ఉన్నది. ఇది యేసు జీవించినప్పుడు చెప్పినటువంటి మాటలు. ఒకడు కొత్తగా జన్మించాలి అన్నది మరి ఒకప్పుడు మొట్టమొదట మనందరము ఆదాము యొక్క సంతతి ప్రకారంగా మనందరూ మన తల్లిదండ్రులకు జన్మించాం. కానీ ఈ క్రొత్త నిబంధన అనేది యేసుక్రీస్తు వారి వలన ఆయన ప్రకటించిన వాక్యం మూలముగా ఆ వాక్యాన్ని మనం అంగీకరించి ఆయన మాటలను అంగీకరించి ఆ మాటలను మనం సొంతగా అంగీకరించి ఆయన అధికారానికి లోబడితే మనం తిరిగి ఆయన వాక్యం వలన తిరిగి నూతన జన్మ అంటే కొత్త జన్మ అనేటువంటిది అది బాప్తిసము ద్వారా మనకు అదే సంక్రమిస్తుంది. ఎలాగంటే యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, మరి లేఖనముల ప్రకారంగా 3వ దినమున లేపబడెను. ఇది ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానాలు. కాబట్టి ఏదైతే ప్రకటించాడో ఆ ప్రకటించినటువంటిది అది అమల్లోకి రావాలంటే ప్రకటించినటువంటి వ్యక్తి, దాన్ని స్థిరపరిచినటువంటి వ్యక్తి చనిపోవాలి. చనిపోతేనే ఆ ఈలునామా, ఆ అగ్రిమెంటు అదంతా కూడా మనకు సంక్రమిస్తుంది. ఎలా అంటే అది బాప్తిసం తీసుకుంటేనే మనము దానిలోకి వెళ్ళగలుగుతాము. అది దేవుడు మరి క్రీస్తు ద్వారా మనకి ఇచ్చినటువంటి మాట. ఆ మాట చూద్దాము. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని విశ్వసించి ఆయన నామమందు ఎవడైతే మరి బాప్తిసం పొందుకొని పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకుంటాడో అతడు రక్షించబడతాడు అన్నది మరి లేఖనాలన్నీ కూడా మనకు సెలవిస్తున్నాయి. అలాగే పౌలు గారు కూడా రోమపత్రికలో ఒక మాట చదువుతుంది. 10వ అధ్యాయము 9-10లో ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేపెనని నువ్వు ఒప్పుకోవాలి, అప్పుడే మనకు రక్షణ. ఇది కండిషన్ అంటే ఆజ్ఞ. అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞ వీటన్నిటిని కూడా ఆయన మరణం తర్వాతనే మనందరికి కూడా ఆ ఆజ్ఞలో మనం ఖచ్చితంగా అనుసరించి జీవించాలి. అలా జీవించిన వాళ్ళకే క్రీస్తు యొక్క మరి ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యంలో మనకు కూడా పాలు పంపులు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసిందంటే తన శరీరం ద్వారా మరి ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక శాసనాన్ని రాశాడు. కాబట్టి ఆయన మరణించిన తర్వాతనే కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఎవడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళాలి తప్ప మరొక మార్గం అనేది లేదు. ఎందుకంటే ఆయన బతికు ఉన్నప్పుడు మనందరి కొరకు ఒక మరి ఈ నిబంధన కొత్త నిబంధన ఇచ్చాడు. కాబట్టి ఆ నిబంధన ప్రకారంగానే మనం అందరూ జీవిస్తేనే మన పరలోకం వెళ్తాము. కాబట్టి మరి మరణ శాసనం గురించి మరి ఇంకొక మాట మనం చూద్దాం. ఎందుకంటే మరణ శాసనము ప్రకటించిన వాడు యేసుక్రీస్తు, ప్రకటింప చేసిన వాడు దేవుడు, సంకల్పము దేవునిదే. కాబట్టి యేసు మరణించాడు కాబట్టి ఆయన రక్తము ద్వారా క్రొత్త నిబంధన అనేది నేడు అమల్లోకి వచ్చిందన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకనే ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారికి మాత్రమే ఇది అమల్లో ఉంటుంది. అది క్రీస్తును అనుసరిస్తారు. ఆ క్రీస్తుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం మనకు కూడా వస్తుంది. అంటే క్రీస్తు ద్వారా అబ్రహాంకి ఇచ్చినటువంటి దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదంలో మనం కూడా పాలు పంపులు పొందుతాము అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఒకప్పుడైతే దేవుడు కొంతవరకు చూసి చూడనట్టు వదిలిపెట్టాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ కూడా మరి ఖచ్చితంగా మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు మరి ఆ క్రీస్తును మనకు ఒక ఆధారం కలిగించాడు. ఆ మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30-31లో ఇలా ఉంది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలి అని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకంటే తాను నియమించిన మనుషుని చేత, దేవుడే నియమించినాడు యేసుక్రీస్తు వారిని, తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి ఈ లోకమునకు
భూలోకమునకు తీర్పు తీర్చేడు యొక్క దినమును నిర్ణయించాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున, అంటే చనిపోయిన వారిలో నుండి దేవుడు ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. కాబట్టి ఇది ఈ భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని, కాబట్టి ఆయన మరణము ద్వారానే ఈ శాసనం అనేది అమల్లోకి వచ్చింది అన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి ఎఫెసీ పత్రిక 1:13లో కూడా మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అంటున్నాడు. అంటే పాప క్షమాపణ పొందుకున్న వెంటనే బాప్తిసం తీసుకుంటారు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ మనకు వరముగా ఇవ్వబడుతుంది. ఎందుకంటే మనము దేవుని పిల్లలము అని రుజువు కొరకు దేవుడు వెంటనే ఎవరైతే బాప్తిసం తీసుకొని క్రీస్తులోకి వస్తారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ వరముగా ఇవ్వబడుతుంది. అంటే భయానా అంటాడు. భయానా అంటే సంచకరువు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. సంచకరువు అంటే ఏంటి? అడ్వాన్స్. మనం దేవుని పిల్లలము అని మనల్ని దేవుడు తన కుమారుడి రక్తం ద్వారా కొని మనల్ని దేవుని యొక్క పిల్లలుగా చేస్తున్నాడు. కాబట్టి మనకు ఆత్మ అనేటువంటి సంచకరు మనకి ఇస్తున్నాడు అనే మాట ఒకటి ఉంటుంది. ఆ మాట చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన మనకు, అంటే దేవుడు మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువు, అంటే సంచకరువు అంటే ఏంటి? భయాన అంటారు. లేకపోతే గ్యారెంటీ. మనము దేవుని పిల్లలమని చెప్పడానికి గ్యారెంటీగా మనకు ముందుగా మరి ఆత్మను సంచకరువుగా ఇస్తున్నాడన్న సంగతి మనకి ఇక్కడ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రీస్తు దేవునిలో భాగము, మనమేమో ఆ క్రీస్తు భాగములో మనకు కూడా పాలు ఉన్నవి అన్న సంగతి మనకు లేఖనాలన్నీ కూడా చదువుతుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటంటే కొన్ని మాటలు చూద్దాము. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 27-28 వచనాలు. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ తాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది నిబంధన రక్తము. అంటే ఈ కొత్త నిబంధన చేస్తానన్నాడు కదా, అది తన కుమారుడైన క్రీస్తు ద్వారానే ఈ నిబంధన దేవుడు ప్రారంభించాడు, ఆయన ద్వారా జరిగించాడు. అదే క్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, అనేకుల కొరకు పాపము నిమిత్తము చిందించబడుచున్న నా రక్తము అంటున్నాడు. నా రక్తము అంటున్నాడు. అలాగే మార్కు సువార్త 14:24 కూడా మరి ఇది నిబంధన విషయమైన అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఈ రక్తము కావాలి అంటే ఖచ్చితంగా ఆయనే నిబంధనకు కర్త గనక ఆయన మాటలు మనం వింటేనే, ఆయన చనిపోయిన తర్వాత ఈ మాటలన్నీ కూడా అమల్లోకి వస్తాయి. మనకి జనరల్గా సాధారణంగా తెలుసు కదండి, మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఒక తండ్రి తన పిల్లలకు 4-5 ఉన్నారనుకోండి, తన ఆస్తిలో భాగం రావాలంటే ఏం చేస్తారు? బతికున్నప్పుడే మరి వాళ్ళకి ఇగో నీకు ఇదిరా పెద్దోడా, నీకు ఆ 3 పోర్షన్లో చిన్నోడా, నీకు ఈ పోర్షను, పెద్దోడా ఆ పోర్షన్, ఇలా అందరికి పంచి ఇస్తాడు కదా. అంటే దాన్ని నేను పోయిన తర్వాతనే మీకు ఇది అమల్లోకి వస్తుంది, నేను ఉన్నంత వరకు పంచను రోయ్, నేను పోయిన తర్వాతనే ఇది మీకు వస్తుందని చెప్పి ఆయన ఒక వీలునామా రాపిస్తాడు. అంటే లాయర్ ద్వారా ఒక వీలునామా రాపిస్తాడు. కాబట్టి చనిపోయిన తర్వాతనే ఆ తండ్రి చెప్పినట్టుగా రాయించినట్టు ప్రకారంగా ఎవరి పోర్షన్లో వాళ్ళకి, ఎవరి ఆస్తి వాళ్ళకి వస్తుంది. అలాగనే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ నిత్య జీవము దేవుడు క్రీస్తు ద్వారా మనకిస్తున్నాడు. కాబట్టి ఆయన బతికున్నప్పుడు ఆయన చెప్పినటువంటి విధానంలో మనం ఉంటే మరి మనకందరికి కూడా ఆయన చనిపోయిన తర్వాత మరి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నిబంధనగా వస్తాయి. ఇప్పుడు మనం ఆ నిబంధన ప్రకారంగా జీవిస్తేనే మనం పరలోకం వెళ్తాం తప్ప ఇప్పుడు ఆ నిబంధన కాకుండా నా ఇష్టం అని చెప్పి నేను పాత నిబంధనలు ఎన్నో ఉన్నాయి వాటిని అనుసరిస్తానంటే కుదరదు. కొత్త నిబంధనలో మరి ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసినట్టు క్రొత్త నిబంధన, ఈ క్రొత్త నిబంధనలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అనుసరించి తీరాలి. అలా అవన్నీ అనుసరిస్తేనే ఇవన్నీ కూడా మనకు దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఆ కండిషన్ ప్రకారంగా మనము దేవుణ్ణి అంబడించాలి, మరి ఆయన్ని సువార్తను ప్రకటించాలి, క్రీస్తుని విశ్వసించాలి. ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారానే జరుగుతున్నదన్న సంగతి మనకు తెలుసు. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాము. యేసుక్రీస్తు వారు ఇంకా ఏమన్నాడంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును,
మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననే మాట ఇక్కడ 8వ అధ్యాయము 51లో చెప్పాడు. అలాగనే 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఆయన చెప్పినటువంటి ఈ విధులు, ఈ మాటలు, ఇవన్నీ కూడా ఆయన శరీరం వలన, ఆయన రక్తం వలన ఏర్పాటైన క్రొత్త నిబంధన. మనము దీన్ని అనుసరిస్తేనే ఖచ్చితంగా మన పరలోకం వస్తుంది. కాబట్టి వీటన్నిటిని చెప్పి బోధించి మనకు నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు వారు కనుక ఆయన బ్రతికి ఉన్నప్పుడైతే ఇది అమల్లో లేదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఖచ్చితంగా యేసుక్రీస్తు ద్వారా మనకు అది ఆ ఆజ్ఞ ప్రకారంగా మనకు వస్తుంది. కాబట్టి ఆయన ద్వారా మనకు దేవుడు ఏది ఇస్తానన్నాడో అది క్రీస్తు ద్వారా మనకు వస్తుంది. కాబట్టి ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు మూలము అవసరం ఎవరంటే యేసుక్రీస్తు లేకుండా ఎవరు కూడా పరలోకం పోలేరు. కాబట్టి ఆయన ఉన్నప్పుడు సువార్తలన్నిటిలో కూడా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అవన్నీ కూడా మనం ఇప్పుడు నెరవేర్చాల్సిన అవసరం లేదు, కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఏవైతే చేయమని చెప్పాడో వాటన్నిటినీ తూచా తప్పకుండా ఎవరైతే చేస్తారో, ఆయన చెప్పినట్టుగా ఎవరైతే జీవిస్తారో వారికి మాత్రమే మరి ఆయన చెప్పినటువంటి ఆ నిత్య రాజ్యము, ఆ పరలోకము అవన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి ఆయన చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనము ఆయన ఆజ్ఞలే మనందరం కూడా అనుసరించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఆయన బతికున్నప్పుడైతే అవి లేవు, కానీ చనిపోయిన తర్వాతనే ఆయన శిలువ రక్తము ద్వారానే దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి అది వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారంగా యేసుక్రీస్తు ద్వారా మరి అపోస్తులు చెప్పారు, వారికి నెరవేర్చాడు. అలాగనే ఇప్పుడు సర్వలోకంలో ఉన్న మనుషులందరికీ కూడా యేసుక్రీస్తు ద్వారానే మనందరం పరలోకం పోవాలంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ రక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సువార్త వినాలి. విన్న తర్వాత హృదయం మార్పు కలిగితే పశ్చాత్తాపము నిమిత్తము మారు మనసు పొందుకొని మరి పాప క్షమాపణ నిమిత్తము మరి యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాలకు సాదృశ్యమైన బాప్తిసంలో పాలు పంపులు పొంది యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగాను, రాజుగాను, దేవుని కుమారుడుగాను ఎవరైతే అంగీకరిస్తారో వారే పరలోకానికి వెళ్తారు. వారిలో దేవుడు ఉంటాడు, దేవుడు వారి యందు ఉంటాడు. అంతేగాని యేసుక్రీస్తే దేవుడు అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది వాక్యానుసారము కాదని మరి ప్రభుపేట మనవి చేస్తూ మీకు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.